సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఇక వేణుగోపాల్ గారు వెస్ట్ గోదావరి నుంచి. వెస్ట్ గోదావరేనా? రైట్. వేణుగోపాల్ గారు వెస్ట్ గోదావరి. వేణుగోపాల్ గారు చెప్పండి, మీరేమంటారు? ఈ అబద్ధాల వార్తలని మీరు ఎంతవరకు ఆమోదిస్తారు? నిజంగానే పెన్షన్లు గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఇస్తున్నారా లేదా? ఇంటింటికి తీసుకువెళ్ళి ఇస్తున్నారా లేదా? అయినప్పటికి కూడా ఈనాడు పత్రిక ఇలా విషం చిమ్మటాన్ని మీరేమంటారు? అలాగే అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవానికి సిద్ధమైతే కూడా దాని మీద పడి ఆంధ్రజ్యోతి ఏడుస్తోంది. ఈ రెండు మీద సంక్షిప్తంగా మీ కామెంట్ చెప్పండి. ఫస్ట్ పాయింట్, కమ్మనాడు కమ్మ జ్యోతిని ఎవడు నమ్మరు సార్. ఫస్ట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ఎల్లో మీడియాని నమ్మే రోజులు పోయాయి. ఒకటేంటంటే మా కర్ణం ధర్మశ్రీ గారికి ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. ఏం లేదు, మన కార్యకర్తలు మామూలు పబ్లిక్ అందరూ ఇంటింటికి ఒక ఉద్యమంలా తీసుకెళ్ళాలి. ఎవరైనా ఈనాడు పేపర్ జ్యోతి వాడుతున్న వాళ్ళు ఇంట్లో వచ్చి పడేసి తీసి ఇంకొక పేపర్ పెట్టించాలి. వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారండి మిత్రమా చివరికి. ఫ్రీగా ఇస్తే ఎవరు తీసుకోవాలి? ఇప్పుడు నేను హైదరాబాద్ లో ఉంటున్నా సార్. మా బంధువులలో వాటిల్లో ఎప్పటి నుంచో అలవాటు అయింది ఈనాడు పెడితే మనం తీసేసి పడేయించి నేనే ఆంధ్రజ్యోతి ఈనాడు పడేయించేసి మన సాక్షి ఒకటి ఇంకోటి వేరే ఏ పేపర్ అన్నా వేసుకోండి, దిక్కుమాల 2 పేపర్లు వేసుకోవద్దని చెప్పాను. ఆల్రెడీ చాలా మంది పబ్లిక్ లో చైతన్యం వచ్చింది. ఎందుకంటే పేపర్ చూస్తుంటే ఏమంటున్నారంటే సార్, చాలా మంది కామన్ పబ్లిక్ కూడా వీళ్ళు మరీ టూ మచ్ గా చేసేస్తారు, వీళ్ళు అతి చేసి ఆ చంద్రబాబు నాయుడుకి డ్యామేజ్ చేస్తున్నారు, వీళ్ళు పూర్తిగానే ఫీలింగ్ పబ్లిక్ లో వచ్చేసింది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత చక్కగా నిజంగా రియల్ గా చెప్పాలంటే పారదర్శకంగా చేస్తున్నారు. పైగా పచ్చి నిజాలను కూడా అబద్ధాలుగా మార్చే ప్రయత్నం. పెన్షన్లు ఆయన టైం కంటే 30 లక్షలు పెరిగితే, 20 లక్షలు 30 లక్షలు పెరిగితే దాన్ని కూడా వక్రీకరించడం, పైగా ఇంటింటికి తీసుకెళ్లే వ్యవస్థను తీసుకొచ్చినటువంటి అతి గొప్ప వృద్ధుల్ని గౌరవించే సమాజం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్లోనే. అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే జరిగిందన్న సంగతిని జనానికి తెలియకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ పాయింట్ బాగుంది, ధన్యవాదాలు. అనిల్ కుమార్ హుజూర్ నగర్ నుంచి. అనిల్ కుమార్ గారు, హుజూరాబాద్ హుజూర్ నగర్ అండి. ఆయన డాక్టర్ అనిల్ కుమార్. సంక్షిప్తంగా సార్, 2 విషయాలండి మీరు మెన్షన్ చేసిన దాంట్లో. ఇప్పుడు పెన్షన్ల సంఖ్య పెరిగిందన్నారు. సంఖ్య మాత్రమే కాదు కదండి, వ్యక్తిగతంగా ఇచ్చే అమౌంట్ కూడా. అంటే వృద్ధులకు ఇచ్చే అమౌంట్, వికలాంగులకు ఇచ్చేది 3000కి ఇప్పటికి ఏమైనా సంబంధం ఉందండి? అవును, అప్పటికంటే పెంచుకుంటూ వెళ్ళారు. అప్పుడు 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు 3000 చేశారు. ఇంతకు ముందున్న అంటే మన ఫేమస్ గా అనుకునే ఛానల్స్ లో ఒక ఛానల్ ని 7 o'clock నేను చూశానండి. మీరన్న విషయమే అక్కడ వస్తున్నది. అంబేద్కర్ విగ్రహం ఇండియాలోనే పెద్దది కట్టేది అక్కడ. దానికి ఆ గౌరవం ఇవ్వకపోగా ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళు సర్టిఫై చేయకుండా సీఎం గారు సొంతంగా పోయి జెండా ఎగరేసి వస్తారండి. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. ఇంకో విశేషం ఏంటంటే, నిన్న ఆసక్తికరం, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా రాస్తే రాజు తప్పు కాదు, మరి ఏకంగా అసలు 2 రోజుల్లోనే ఇప్పుడు 30 సమావేశాలు 60 సమావేశాలు పెట్టారని చాకీ పెట్టలే. ఆయన నిజానికి ఆయనకు అవసరం లేదు, ఆయన ఇప్పుడే కదా వచ్చింది, ఆయన ఏం తప్పులు చేస్తే అది వేరే విషయం. కానీ అంటే ఇప్పటి నుంచే వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికేమో ఇటు రాస్తున్నారు. అదే జగన్ గారు డావోస్ వెళ్ళినప్పుడేమో నానా చెత్తంతా అబద్ధాలు రాశారు. ఆ తేడా అనేది జనం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇక